100 మందిని, ఆ 50 మందిని, ఆ 60 మందిని, ఆ 70 మందిని చూసి నా పబ్బానికి ఇబ్బంది లేదన్నట్టుగా అక్కడ ఆగిపోయారండి. ఆత్మలో చల్లారిపోయారు. లేవాలి కదా సేవకులు, మిషనరీలు లేవాలి కదా, దేవుని పనోళ్ళు లేవాలి కదా. కొంతమంది స్త్రీల వ్యామోహంలో పడిపోతే, కొంతమంది ధన వ్యామోహంలో పడిపోతే, కొంతమంది పేరు ప్రఖ్యాతుల పిచ్చిలో పడిపోతే, కొంతమంది ఏదో నాకు నడుస్తుంది కాబట్టి ఇబ్బంది లేదని నిద్రమత్తులై ఉంటే, మరి నశించిపోతున్నటువంటి సమాజము, నశించిపోతున్న ఆత్మల పరిస్థితి ఏంటండి? ఎవరు లేస్తారు? ఎవరు బాధ్యత తీసుకుంటారు? స్వార్థానికే బతికేస్తావా? నీ భార్య పిల్లలు, నీ సంతోషం, నీ సుఖం, నీ స్థలాలు, నీ పొలాలు, నీ ఆస్తులు, నీ బిల్డింగ్లు, నీ అపార్ట్మెంట్ ప్లాట్లు, ఇదే నా నీ జీవితం? సత్యం ఎరిగుండి, వాస్తవం ఎరిగుండి, ఏం చేయాలో కర్తవ్యం తెలిసుండి కూడా ఆ బాధ్యత మనం తీసుకోవట్లేదంటే మనకన్నా స్వార్థపు జీవులు ఇంకొకళ్ళు ఉన్నారు.